వివరాల్లోనికి వెళ్దాం. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తరలింపుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురి కావడంతో హనుమకొండలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పెద్ది సుదర్శన్ వెంట కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చేసి అంబులెన్స్ కి అడ్డం లేకుండా ఫెసిలిటేట్ చేస్తే ఫాస్ట్ గా యశోదాకి తీసుకెళ్తున్నాము. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా స్టేబుల్ గా ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది, మళ్ళీ సెకండ్ టైం అటాక్ వస్తే ఇబ్బంది జరగకుండా ఉండాలని షిఫ్ట్ చేయాలని అక్కడ డాక్టర్స్ ను టీం రెడీ పెట్టినాము. రూట్ కూడా అంతా క్లియర్ గా పోలీస్ సపోర్ట్ తో పెట్టుకున్నాము. ఇక్కడ మీరు అందరూ సహకరించి అడ్డం ఉండకుండా ఫాస్ట్ గా వెళ్ళడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మీరు అడ్డం ఉండకండి, కొంచెం పక్కకు ఉండండి. మీ యాంగ్జైటీ మేము అర్థం చేసుకుంటాం. మేము అంత దూరంకే వచ్చి టెన్ సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ చేసాక ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ వస్తే పల్మరీ ఎంబోలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మరీ ఆర్టరీ అని చెప్పి. దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బేబీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదాకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేరే బాగుంటుంది, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్. ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్